గంజాయి మాదక ద్రవ్యాల నిర్మూలనపై ఉక్కుపాదం మోపుతున్న ప్రకాశం జిల్లా పోలీసులు. ప్రకాశం జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు మహిళా పోలీస్ స్టేషన్ సిఐ సుధాకర్ ఆధ్వర్యంలో పోలీసులు, స్పెషల్ పార్టీ, ఈగల్ టీం సిబ్బంది మరియు మాదక ద్రవ్యాలను గుర్తించే ప్రత్యేక శిక్షణ పొందిన స్లీపర్ డాగ్ రాక్సీతో కలిసి పలు ఎక్స్ప్రెస్ రైళ్ల బోగీలు, రైల్వే స్టేషన్లు, పరిసర ప్రాంతాలు, పార్సిల్ కేంద్రాలు తదితర ప్రదేశాలను పరిశీలించారు. అనుమానాస్పదంగా కనిపించిన పార్సిళ్లు, ప్రయాణికుల వద్ద ఉన్న బ్యాగులు మరియు ఇతర వస్తువులను ఒక్కొక్కటిగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో బొకారో ఎక్స్ప్రెస్ రైలులో 18 సంవత్సరాల యువకుడి వద్ద నుండి సుమారు 6 కిలోల గంజాయి, మరో బోగీలో 3 కిలోల గంజాయి స్వాధీనం చేశారు. మొత్తం 9 కిలోల గంజాయి స్వాధీనం చేసి తదుపరి దర్యాప్తు కోసం జీఆర్పీ పోలీసులకు అప్పగించారు. ఈ ఆపరేషన్లో స్లీపర్ డాగ్ రాక్సీ కీలక పాత్ర పోషించింది. రాక్సీ వాసన ద్వారా అనుమానాస్పద వస్తువులను గుర్తించి పోలీసుల చర్యలకు దోహదం చేసింది. గంజాయి మరియు మాదక ద్రవ్యాల సమాచారం ఉంటే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1972 డయల్ 112 లేదా పోలీస్ వాట్సాప్ నంబర్ 9121102266కు తెలియజేయవచ్చునన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని పోలీసులు తెలియజేశారు. ఈ తనిఖీలో మహిళా పోలీస్ స్టేషన్ సిఐ సుధాకర్, ఎస్ఐలు శ్రీకాంత్, శివరామయ్య, ఈగల్ టీం మరియు సిబ్బంది పాల్గొన్నారు.